ఇప్పుడు దాదాపు 3 ఏండ్లు అవుతుంది అవును. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. అవును. ఈ 3 ఏండ్ల పరిపాలనలో నీకేమన్నా డిఫరెన్స్ కనపడ్డదా? మార్పు ఏమన్నా కనపడ్డదా? అదే అట్లా ఇట్లా నడుస్తున్న తెలంగాణ ఆగమైపోతున్న తెలంగాణ పరిస్థితికి వచ్చింది. హ్మ్. ఇక మార్పు అని అంటే కనిపిస్తుంది అన్న. హ్మ్. మొత్తం కొన్ని కోట్లకు విలువైన భూములన్నింటినీ కూడా హ్మ్. లక్షలలో దారాదత్తం చేశాను అన్నదమ్ములకు. హ్మ్. అట్లాంటి పెద్ద పెద్ద మార్పులు వచ్చినాయి. హ్మ్. హ్మ్. ఇట్లా మనం అంటే ఏ అంశంలో చూసుకున్నా గానీ చాలా బ్రహ్మాండమైన మార్పులు తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఊర్లల్లో రచ్చబండల మీద ఉమ్, పెద్దవాళ్ళు, రైతులు, ముసలోళ్ళు వీళ్ళు కూర్చున్నప్పుడు కొన్ని చర్చలు పెట్టుకుంటారు. రైతు బంధు గురించి లేకపోతే పథకాల గురించి చర్చించుకుంటారు. ఈ చర్చ వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని తిడుతున్నారా? లేదు మంచిగానే ఉంది ప్రభుత్వాన్ని మాట్లాడుకుంటారా? ఎట్లాంటి పొట్టు పరిస్థితులు పొట్టు వస్తాయి? తిట్టుకుంటానన్న ఆ? వీళ్ళకి అర్థమైతలేదు ఇంకా సిచ్యువేషన్ గానీ ఏదో మళ్ళీ వచ్చేసారి కూడా మేమే అవుతాం మాకు క్లారిటీ ఉన్నా అని చెప్పుకుంటా వీళ్ళు డైలాగులు కొడుతారు అధికార పార్టీ వాళ్ళు తప్ప గానీ ఉమ్, గ్రౌండ్ రియాలిటీ అయితే ఎక్కడ ఇప్పుడు నేను కౌన్సిలర్ అన్న ఉమ్, వాడలు కావచ్చు లేదంటే ఇంకెక్కడన్నా ఇప్పుడు గ్రామ పంచాయతీలలో సర్పంచులు కావచ్చు ఉమ్, వాళ్ళు ఎన్నికైన దగ్గర కావచ్చు మొత్తం ఎక్కడ పడితే అక్కడ రచ్చబండ దాకా ఓడు కాను ఇద్దరు ఆడోళ్ళు కలిస్తే పొట్టు పొట్టు తిట్టుకుంటాను ఇదేం ఉమ్, కథ అని చెప్పేసి ఉమ్. ఈయన ఇలా తిట్టని బూతు లేదు వాడని భాష లేదు ఈయన మీద. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఒకటి ఇచ్చిండు కదా, వాళ్ళు ఎందుకు తిట్టుకుంటారు? వాళ్ళు కూడా పొట్టు పొట్టు తిట్టుకుంటారు ఇది ఎవరు అడిగినరు. ఆ, ఇప్పుడు సమాజానికైనా చేయమని చెప్తే మీకు ఫ్రీ ఇచ్చినా మీరు ఏం అడగద్దు అని అంటే అదేందన్నట్టు ఉమ్, ఎంత మంచిగా చెప్పుకుంటానంటే ఉమ్, లొల్లిలు అయితే కూడా ఏం కాదు ఉమ్, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పుకుంటాను. ఉమ్. గాడికి వచ్చింది కథ. ఓకే, ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు అని చెప్పి గతంలో మేనిఫెస్టోలో పెట్టారు కదా, ఈ 6 గ్యారంటీలలో ఎన్ని గ్యారంటీలు అమలు చేసిరని ప్రజలు మాట్లాడుకుంటారు? నీకేమనిపించింది? వీళ్ళు 6 గ్యారంటీలు అమలు చేసినా గానీ మళ్ళీ వచ్చేసరి రారు అన్న. ఉమ్, ఎందుకంటే ఇదో నియంత పాలన అన్నట్టుగా ప్రజలకు అర్థమైపోతుంది. ఉమ్, ఎక్కడ ఎవరైనా ఏదైనా అడిగితే వాళ్ళపైన కేసులు పెట్టడము ఉమ్, అరాచకం చేయడము ఉమ్, అడిగిన వాళ్ళందరినీ కూడా కాదు ఇల్లు అని ఏదో ఉమ్, ఆ నాయకులందరి మీద పడ్డట్టు చేయడము. ఉమ్, దీనికి అందరూ కూడా పబ్లిక్ అంతా కూడా ఏమవుతుందనంటే ఉమ్, ఎప్పుడైనా కానీ నియంతను సమాజం యాక్సెప్ట్ చేయదు. ఉమ్, ముఖ్యంగా మనలాంటి ప్రాంతం తెలంగాణ లాంటి ప్రాంతము ఉమ్, అది అద్దనుకునే కన్నా సపరేట్ రాష్ట్రానికి ఏర్పాటు చేసుకునే అంటే ఉమ్. ప్రయత్నం జరిగింది అలా అవును. మనం విజయవంతమైనాం. ఉమ్, కాబట్టి ఈయనేదో పెద్ద హిట్లర్ లెక్క నియంత లెక్క నేను చేస్తా మళ్ళీ ఒకసారి నన్ను ఎవరు అడగద్దు అన్నట్టు ఈయన ఉమ్, వ్యవహారం ఉన్నది. ఉమ్, దాన్ని సమాజం ఆల్రెడీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఉమ్, దాని రిజల్ట్సే మమ్మల్ని అందరినీ గెలిపేయడం అంటే బీజేపీని అంటే ఉమ్, ప్రతిపక్షంగా చూసి ఉమ్, మా అందరిని కూడా మళ్ళా స్థానిక సంస్థలలో గెలిపించుడు. ఇప్పుడు ఉమ్, అంతేందుకు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి అన్న ఉమ్, అది పెట్టే ధైర్యం చేస్తలేరు. ఎందుకు పెట్టట్లేదు అనుకోవచ్చు? అది అసలు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ధైర్యం చేయట్లేదు? ఇప్పుడు 3 ఏళ్ళు అయిందన్న. అసలు ఉంటాయా ఆ ఎంపీటీసీ ఆ జెడ్పీటీసీ ఎన్నికలు క్వశ్చన్ ఉంటాయా అనే క్వశ్చన్ క్వశ్చన్స్ రైజ్ వస్తున్నాయి చేసుకునే ఇప్పుడు. సిచ్యువేషన్ అదే వచ్చిందని అంటే కదా. చూడండి. అంటే నియంతా నేను ఉత్తగానలే అన్న. ఉమ్, గిదే ఉమ్, ఇప్పుడు ఆయన 3 ఏళ్ళు జరిగిందన్న. ఉమ్, నిజంగా వాళ్ళకి బ్రహ్మాండమైన మార్పు వచ్చింది అనుకోను. ఉమ్, మేము ప్రజలందరూ మా వైపే ఉన్నారన్న నమ్మకం వాళ్ళకు ఉంటే ఎంపీటీ సెలక్షన్లు పెట్టు కదా. ఉమ్, అప్పుడు నిజంగా నీ వైపు ప్రజలు ఉన్నారా లేదా అన్నది సమాధానం ఓట్ల రూపకంగానే చెప్తారు ఉమ్, పబ్లిక్. ఉమ్. ఇప్పుడు ఈ టెన్షన్ ఎందుకు? మూసీ డెవలప్మెంట్ అంటుంటున్నాడు, మూసీ రివర్ ఫ్రంట్ అంటున్నాడు, మూసీని శుద్ధి చేస్తా అంటున్నాడు. ఈ హైడ్రా, ఈ మూసీ దీని వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా ప్రభుత్వం మీద? ఖచ్చితంగా అన్న. ఇప్పుడు ఈయన నిజంగా డెవలప్మెంట్ ఓరియంటెడ్ గానే ఆలోచించి కనుక చేద్దామని అనుకుంటే దానికి తగ్గట్టుగానే ఓట్లు వేస్తారు పబ్లిక్. ఉమ్, ఈయన అక్కడ రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి ఉమ్, లేదంటే ఇటు సైడ్ అంతా కూడా దంచుకొని పోయినరు ఉమ్, ఇంకో సైడ్ అన్న మేము కొత్తగా చేసుకోవాలని చెప్పేసి ఆర్భాటం ఉన్నట్టే కనిపిస్తాను తప్ప గానీ ఉమ్, నిజంగా పబ్లిక్ యూజ్ అయ్యే పనులు అయితే అవి అంటే నిజంగా ఆ ఉద్దేశంతో చేస్తానన్నది ఉమ్, ఎవరికి కూడా ఉమ్. నమ్మే పరిస్థితులలో లేరు. డెవలప్మెంట్ అంటే జరగాల్సిందే కదా. డెవలప్మెంట్ దాన్ని జరగాలంటే ఎవరు కొన్ని అడ్డుకుంటలేరన్న. కొన్ని భూములు పోతాయి, కొన్ని ఉమ్, భూములు త్యాగాలు చేయాల్సి వస్తది. ఉమ్, మొన్న కొంతమంది రైతుల భూములు కూడా కోల్పోయారు. ఉమ్. బౌదూరు కూడా కావచ్చు, లేకపోతే నాదర్గులు, ఇట్లాంటి కొన్ని ప్రాంతాల్లో స్వాధీనం చేసుకుంటారు ప్రభుత్వం. అవును. మరి త్యాగాలు చేయాల్సి వస్తది ఒక్కటన్నా కదా వస్తది దాంట్లో డెవలప్మెంట్ తప్పు అంటే. లేదు. డెవలప్మెంట్ కోసము త్యాగం చేయడానికి ఫస్ట్ రైతులే పబ్లికే సిద్ధంగా ఉంటారు. ఉమ్, ఎందుకంటే నా భూమి సమాజానికి యూజ్ అవుతుందో లేదంటే నలుగురికి యూజ్ అవుతుందని అనుకుంటే దాంట్లో సొంతంగా హ్యాపీగా ఇచ్చే అంటే బాధతోనే ఇస్తారు. ఉమ్, కానీ అర్థం చేసుకుంటారు ఉమ్, పరిస్థితి. ఇప్పుడు అంతెందుకన్నా దేశంలో ఇది ఒక రాష్ట్రం అంతే. ఉమ్, దేశం మొత్తంలో ఇంకా అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఉమ్, బీజేపీ ప్రభుత్వము పాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఉమ్, దేశంలో కూడా చాలా చోట్ల ఎయిర్పోర్ట్ల నిర్మాణం అవుతున్నది, కొత్త రైల్వే జోన్స్ వస్తున్నాయి, ఉమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతున్నది, ఉమ్, వేరే ఎంఎస్ఎంఈస్ పెద్ద పెద్ద స్టార్ట్ అవుతున్నాయి, స్టార్ట్అప్స్ ఉమ్, ఫారెన్ నుంచి కొత్త కొత్త కంపెనీలు వచ్చి పెడుతున్నారు. ఉమ్, వాళ్ళకు కూడా చాలా మంది భూములు ఇస్తున్నారు. ఉమ్, నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ లో అవి కూడా జరుగుతున్నాయి. ఉమ్, భూ సేకరణ జరుగుతున్నది, ఉమ్, వీళ్ళకు డెవలప్మెంట్ అవుతున్నది. ఉమ్. అక్కడెక్కడ కూడా మరి వ్యతిరేకత వస్తలేదు అన్న. ఇప్పుడు హైడ్రా మీద ఏమన్నా ఇక్కడ ఎందుకు వస్తున్నది అంటే ఆ, వీళ్ళ ఉద్దేశం కరెక్ట్ లేదు. ఆ, ఇది డెవలప్మెంట్ పేరు చెప్పుకొని ఉమ్, వీళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికే తప్ప అని ఉమ్. పబ్లిక్ అర్థమైపోయింది. వాళ్ళు వేయడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు హైడ్రాని ఎట్లా చూడాలి? హైడ్రా అనేది
పెద్ద పెద్ద వాళ్ళ జోలికి పోవట్లేదు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ జోలికి పోవట్లేదు. ఓన్లీ పేదల ఇండ్ల మీదకే బుల్డోజర్లు వస్తున్నాయనే ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. అవును, అది మీరేం వాస్తవం అని చెప్తారు? పబ్లిక్ అనుకుంటుండ్రు కదన్న. ఉమ్, ఇప్పుడు వీళ్ళు పెద్ద సత్యహరిశ్చంద్రుల లెక్క ఉమ్, మేము లేదు తెలంగాణలో మేము ఖచ్చితంగా హైదరాబాద్ లో మేము హైడ్రా రూపం ఏందో చూపిస్తాం మేము అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఉమ్, సరే, మేము అన్నది ఏంది, మా అధ్యక్షులు అన్నది ఏంది, ఉమ్, సంజయ్ అన్న అన్నది ఏంది, కిషన్ అన్న అన్నది ఏంది, రామచంద్రరావు గారు అంటున్నది ఏంది, ఉమ్, ఈటల రాజేందర్ అన్న కూడా అదే విషయం మాట్లాడండి, స్థానిక ఎంపీగా ఉండి. ఉమ్, నిజంగా హైడ్రా గనుక అంత సత్తా ఉంటే ఉమ్, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ కాలేజ్ ఉన్నది. ఉమ్, ఆ కాలేజ్ డైరెక్ట్ కబ్జా అని చెప్పేసి ఎవిడెన్స్ లతో సహా చూపించిండ్రు. అవును. అక్కడ స్థానిక మా నాయకులు చూపించిండ్రు, ఉమ్, రాష్ట్రం దాకా ఉన్న వాళ్ళు చూపించిండ్రు, ఉమ్, పైన వాళ్ళు కూడా దాన్ని మీడియా క్యాంపెయినింగ్ లెక్క కూడా చేసింది. ఉమ్, అసదుద్దీన్ ఓవైసీకి హైడ్రా వర్తించది, ఉమ్, సామాన్య ప్రజలకు హైడ్రా వర్తిస్తుందా? ఉమ్, వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా ఎంత చక్కగా ఇస్తారనంటే, ఉమ్, దాంట్లో పిల్లలు చదువుకుంటున్నారు కదా, పిల్లల భవిష్యత్తు మాకు ముఖ్యము ఉమ్, కాబట్టి మేము దాని జోలికి పోతలేము, దానిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి స్మూత్ గా షిఫ్ట్ చేసే ప్రయోగం చేసింది. ఉమ్, ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ అన్న, ఉమ్, అక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చదువుకునేటోని జీవితం గురించి నువ్వు ఆలోచించి పెద్ద జాలు చూపించి నేను అక్కడికి పోతలేను, కబ్జా చేసినా గానీ పర్లేదు, మేము దానిపైన చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా మాట్లాడుతున్నాం, లైట్ నోట్ ఇచ్చినట్టు మాట్లాడు. ఉమ్, అంటే ఒక 6-7 గంటలో లేదంటే పొద్దుగాల 8 నుంచో సాయంత్రం 5 దాకా చదువుకుంటారు కావచ్చు. ఉమ్, అక్కడికి పోయి కూర్చొని చదువుకునేటోళ్ళు క్యాంపస్ మారిస్తే పోలేరా అన్న వేరే కాడికి? ఉమ్, ఉమ్. మరి ఇక్కడ పేదోళ్ళ ఇల్లు మొత్తానికి కంప్లీట్ 24 గంటల వాళ్ళ జీవితం అంతా కూడా అదే ఇల్లు కదా అన్న. ఇప్పుడు బయట వస్తున్న అలా క్వశ్చన్స్ ఏమో పోతున్నాయి. బయట బయట చాలా మంది మాట్లాడుకునేది ఏంటంటే, బీజేపీ వాళ్ళు ఎంఐఎం పార్టీ లేనిది వాళ్ళు రాజకీయాలు చేయరు, ఉం. వాళ్ళు నువ్వు కొట్టు నేను తిడతా అనే లైన్ లో ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తుంటాయి. ఆ. నిజంగా వాళ్ళకు ఈ హైడ్రా మీద న్యాయం చేయాలని, ప్రజలకు న్యాయం చేయాలని ఇదే ఉంటే ఫాతిమా కాలేజ్ దగ్గరికి పోయి మీరు బీజేపీ వాళ్ళు ధర్నా చేయొచ్చు కదా, ఎందుకు ఆడికి పోతలేరు అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకు చేస్తలేరు? ఉం. ఎందుకు ఎవరు చేస్తలేరు? పోయారు ఫాతిమా కాలేజ్ మా దగ్గరికి? నాయకులు పోయిన వీడియోలు ఇప్పటికి కూడా ఉన్నాయి. బండి సంజయ్ పోయిండా, సంజయ్ అన్న కాదు, రామచంద్రరావు పోయిండా, అవునన్నా, కిషన్ రెడ్డి పోయిండా, ఆహా, ఎవరు పోయారు? కాదు ఇప్పుడు ఈయన కూల్చే దగ్గరికి బాధితుల దగ్గరికి మేము పెట్టినామా పోయి? ఉం. ఇప్పుడు బాధితుల దగ్గరికి అయితే అందరం పోయినాం కదా, ఉం. అందరు నాయకులు అందరు సమిష్టిగా పోయి ఉం. మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి రామచంద్రరావు గారు అధ్యక్షుడైన కొత్తల్ని అక్కడికి పోయినరు. ఉం. అది ఎందుకు కూలుస్తారని చెప్పేసి అక్కడ అడిగినరు. ఉం. ఇప్పుడు కూల్చేది ప్రభుత్వం అయితే ఎందుకు కూల్తలేమని చెప్పేసి ధర్నా చేస్తారా, ఎందుకు కూల్తానమని చెప్పేసి ధర్నా చేస్తారా అన్న? ఉం. ఎందుకు కూలుస్తున్నావు? పేదోళ్ళది ఉం. పెద్దోంది కనిపించలేదని అని చెప్పేసి మేము అడిగినాం కదా అన్న. ఉం. ఉం. పెద్దోంది కూడా కూలవాలి, పేదోంది ఎందుకు కూలుతానమని చెప్పేసి ఉం. అట్లా ఏం చేస్తలేం కదా. ఉం. మేము అంటున్నది ఏంది, ఉం. పేదోంది కూలుస్తున్నావు, ఉం. పేదోనికి ఏమో ఇల్లు లేదు, ఉం. ఇల్లు కనిపిస్తలేదు, అలా బాధలు కనిపిస్తలేవు. ఉం. పెద్దోడు వచ్చే వరకు జాలి చూపిస్తాను, దయ కనిపిస్తాంది, ఉం. ఇదంతా అరాచకం, ఇట్లా మేము పిల్లల జీవితాలు కనిపిస్తాను అని చెప్పి చెప్తాను. సో ఫైనల్ గా మేము ఈ ఏమంటున్నాం, హైడ్రా వల్ల ఇప్పుడు ప్రభుత్వం మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి, ఉం. పెడతారో అది కూడా పెడతారో కూడా ఇప్పుడు డౌటే మనం ఉంది. అనుకున్నాం కూడా ఆ, అన్న, ఇప్పుడు ఆ, గెలుద్దామన్న నిజంగా దమ్ముగా అనుకుంటే ఆ. జిహెచ్ఎంసీ 4 విభాగాలుగా మార్చేటోడే కాదు. ఉం. ఒక దగ్గర అయితే అది మనం గెలిచినట్లేదు అని చెప్పేసి అటు అన్నాడు, ఇటు అన్నాడు, దీని ఆ జోన్ అన్నాడు, ఈ జోన్ అన్నాడు, అంత తమాషా చేస్తాడు. ఉం. హైడ్రా అయినా ఏ డ్రా అయినా అన్న ఉం. ఉం. దాని ఏమో పెద్ద లక్కీ డ్రా పెట్టి తీసి మేము కూల్తాము, ఉం. ఈ ఏ ఇల్లు వెళ్తే దాంట్లో మేము కూల్తాం అన్నట్టుగా వివరించుడు కూడా కరెక్ట్ కాదు కదా. ఉం. ఉం. అట్లే ఉన్నది సిస్టమ్. ఓకే. ఆ లక్కీ డ్రాలా ఇంకా అసదుద్దీన్ ఓవైసీ గారు వెళ్ళలే, ఉం. మేము వెళ్ళినప్పుడే తీతామన్నట్టు వాళ్ళు మాట్లాడుతారు. మేమేం అడుగుతాం, ఉం. నీకు హైడ్రా అనేది నిజంగా హైదరాబాద్ డెవలప్మెంట్ కోసమే మొత్తం కబ్జాలు అయినాయి, చెరువులు గిరువులు అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఉం. పేదోడు కబ్జా అంటే పేదోందేమో కూలుస్తావు, ఉం. పెద్దోడు కబ్జా చేస్తేనేమో వదులుతావా? ఉం. పొట్టకూటి కట్టుకున్నదేమో తప్పుగా కనిపిస్తుంది. ఓకే. ఉం. అక్కడ దానితో వ్యాపారం చేసి లక్షల మంది దగ్గర పైసలు తీసుకునేటోళ్ళదేమో నీకు అది జాలి, దయ, ఉం. ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఉం. మేము అనేది ఏంటంటే ఇప్పుడు మా స్టాండ్ అంతా ఫస్ట్ నుంచి ఒకటే అన్న, ఉం. ఉం. పెద్దోంది కొట్టు, పేదోడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఉం. అరే పెద్దోళ్ళదే పోతున్నది, ఉం. సో కాబట్టి ప్రభుత్వం ఎవరి పక్షాన ఉం. లేదు, ఉం. పక్షపాతి వైఖరి లేదు, ఉం. ఖచ్చితంగా పెద్దోంది తీసుకుంటుంది, పేదోంది తీసుకుంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటున్నా, ఈ చైర్లో నేను ఇంకో 10 ఏళ్ళు అంటే ఇంకొక 5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నాడు. దీని మీద ఏం చెప్తావు? సరే అన్న, ఆయన పాలన మీద అంత నమ్మకం అతనికి ఉన్నది కదా, ఉం. ఎంపీటీ సెలక్షన్లు పెట్టమని రాదన్న, ఉం. ఈ జిహెచ్ఎం సెలక్షన్లు ఇప్పుడు వచ్చేది పెట్టమని రాదు. ఉం. ఆ టర్మ్ అయిపోయి పాలన అయిపోయి అధికారుల మధ్యలో ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఉం. పాలకులు లేక అని చెప్పేసి చాలా చోట్ల ఉం. మీడియాలలో వార్తలు వస్తున్నాయి. ఉం. ఎంపీటీ సెలక్షన్లకు ఇంకెప్పుడు పెడతాడు, దాని ముహూర్తం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు. ఉం. జెడ్పీటీసీలు లేరు, ఎంపీటీసీ లేరు, ఉం. కార్పొరేటర్లు లేరు, ఉం. వీటికి పెట్టరాదు. నీ నాయకత్వంలో నీ కిందున్న ప్రజలను గెలిపించుకోరాదు, తర్వాత నీ పాలన గురించి నువ్వు అంతా చెప్పేవు. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీయా, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీయా? ఫైట్ ఎట్లా ఉంటది, ఎట్లా ఉండే అవకాశం ఉంది?
ఒక్కటే అన్న, పబ్లిక్ విత్ బీజేపీ ఉమ్, ఆ ఫైట్ వాళ్ళు ఎవరితో చూసుకుంటారా అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ ఉమ్, మేము వాళ్ళతో ఫైట్ చేయడానికి ఎలక్షన్ కొట్లాడతలేం, ఉమ్, పబ్లిక్ మద్దతు కోసం కొట్లాడుతున్నాము. అదే పబ్లిక్ మద్దతు తెలిపితే హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి ఉమ్, కష్టపడే ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి దానికోసం మాకు కొట్లాట. కానీ ఉమ్, మేము బీఆర్ఎస్ తో పోటీ కోసం కొట్లాడా, ఉమ్, మన కాంగ్రెస్ తో కొట్లాడా, లేదంటే ఇంకే పార్టీ అన్నది అంటే మా నాయకుల స్టాండ్ మాకు వాళ్ళు మార్గదర్శనం చేసేది ఉమ్, గ్రౌండ్ లెవెల్ దాకా అట్లనే ఉంటది. ఓకే.